ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి. వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి గన చూసుకున్నట్లయితే ఇక్కడ కన్యా వాళ్ళకి పర్టికులర్గా ఉన్న గొప్ప టాలెంట్ ఏంటంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. దేన్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి 100% ఉంటుందండి. బికాస్ ఆఫ్ లగ్న అండ్ 10th లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. మరి మీకు ఇప్పుడు కేతు వచ్చాడుగా రాశిలోకి, వచ్చినప్పుడు ఏంటి ఏదో తెలియని ఒక చిన్న ఇన్ని రోజులు మేనేజ్ చేసేది ఎంతో డిఫరెంట్గా వెళ్తుంది ఏంటో ఇట్లాంటి థాట్స్ ఇస్తాడు. కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది గురువుది కాబట్టి జూపిటర్ మీకు 8th హౌస్లో స్ట్రైట్ అయ్యాడు. అష్టమ స్థానంలో గురువు ఎప్పుడైనా స్ట్రైట్ అయినప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మీకు లాభాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక్కోసారి మనం చూడండి, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసానండి, అయ్యో ఏదో రాంగ్ అయిపోయింది, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, దాని ఏమంటారు డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, పెట్టాం కానీ అది రావట్లేదు అని అంటూ ఉంటాం. ఆ రకంగా నేను అనేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి రావడానికి కానీ, మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కొంత లాభం రావడానికి కానీ దిస్ ఇస్ ద రైట్ టైం. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్. గోచారం అందిస్తుంది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీరు పవర్ ఉందండి, ఉదాహరణ చెప్తున్నా. పవర్ వాళ్ళు ఒక రిలీజ్ చేశారు, కరెంట్ వచ్చింది, పవర్ వచ్చింది అంటాం. కానీ మీ ఇంట్లో మీ కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే, లేకపోతే మీ ఇంట్లో ఉన్న లైట్లు పాడైపోతే, మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ పాడైపోతే తిరగదు. బికాజ్ ఆఫ్ మీకు మీ ఇంట్లో ఉండే సిస్టమ్ ఏదైతుందో సరిగ్గా లేదు. బట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది పవర్ని. అది ఎట్లాగో గోచారం ఇస్తుంది. ఇక్కడ ఏమిస్తుంది? ఇన్వెస్ట్మెంట్స్, సరైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే కన్యవారికి మరొకటి ఏంటంటే గృహయోగాన్ని ఇస్తుంది, విద్యాయోగాన్ని ఇస్తుంది ఇక్కడ. మరియు దీంతోపాటు పర్టికులర్గా ధన విద్యాయోగాలు. ఎందుకంటే ఇప్పుడు కన్యారాశి వారికి ఎప్పుడు చూసుకున్నా కూడా ఏముంటుందంటే ఇప్పుడు ఇంకేమిటి 6లో శని ఉన్నాడు, అద్భుతం 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 అని చెప్తూ ఉంటారు. మన వీళ్ళకేం పెద్ద అద్భుతాలు కనబడవు. ఎందుకు అంటే శని 6th ఉన్నప్పుడు అద్భుతం ఏంటి? శని 6th ఉంటే ఏమిటి? సర్వసాధారణంగా వీళ్ళ చేతుల్లో వీళ్ళ కర్మను తీసుకోవడం. ఒక్కోసారి చూడండి 6th హౌస్ డైలీ లైఫ్ అంటే ఏంటి? మీరు ఏదైతే యాజ్ ఇట్ ఈస్గా చేస్తారో పర్ఫెక్ట్గా దాని రిజల్ట్ ఇచ్చేస్తాడు. అక్కడ కర్మకారకుడు కాబట్టి నార్మల్గా జరిగేది ఏంటి? మనం ఒకటి చేస్తాము, ఎఫర్ట్స్ అన్నీ పెట్టి, అది 90% వరకు వెళ్ళిన 10% ఎక్కడో దానిది తిరిగి మనకి రాదు రిజల్ట్ ఒక్కోసారి. కానీ సాటర్న్ 6th హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఎఫర్ట్ పెట్టి మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో మనం ఏదైతే చేస్తామో దాని యొక్క రిజల్ట్ యాజ్ ఇట్ ఈజ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి
ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు అంటే లగ్నంలో ఉన్న కేతువు యొక్క ప్రభావం కానీ సప్తమంలో ఉండే, ఎందుకంటే ఇప్పుడు మనం గురువు మాత్రమే కాకుండా గురు రాశుల్లో ఉండే గ్రహాలను కూడా చూసుకోవాలని చెప్పాం. అందుకని మీ జీవుడు ఏం చేస్తున్నాడంటే వివాహ సంబంధించిన విషయంలో విదేశీ సంబంధాలు అయితే బాగా సెట్ చేస్తుంటాడు ఇక్కడ. కాబట్టి విదేశీ సంబంధాలు వెతుక్కోండి. మీరు నిత్యము కూడా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం. జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని, కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు. స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో, మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందిని ఇస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లో మొత్తం మూసేసుకొని నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్నీ బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు. కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది? ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం. వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా. అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి. రవి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి. ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ. ఇది ఒక 10 ఇయర్స్ జర్నీ చెప్పాలంటే. ఈ 10 ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది. ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక 4 ఇయర్స్ అనుకోండి బలంగా. అంతే. కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం. దేశకాల పరిస్థితుల్లో చూడండి, రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము. ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు. గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జిలు, ఈ లాయర్లు జడ్జిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు. ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనా అండి, మిగతా మనుషులు కాదా అంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు. ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు. అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ మనకేం చెప్తుంది? అలాగే కేతు 6లో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే,
కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి. 1 సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిల్డ్గా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహువు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలట ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్నారు చూసారా, ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి, చేయడం ఆరాధన చేయడం. చాలామంది అన్నారు ఏమండి ఆరాధన అన్నారు, ఏం చేయాలి? ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏం లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి. లేదా ఉదయం పూట చక్కగా 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి, గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్ళాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు. మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. శ్రీమాత్రే నమః.